జ్ఞానేశ్వరి ఈ యొక్క అమ్మాయి తప్పిపోయి ప్రెసెంట్ అయితే ఇంకా 7 days అయితే అయ్యాయి. పోలీసులు కానీ టాస్క్ ఫోర్సెస్ కానీ డాగ్ స్క్వాడ్స్ కానీ పైన డ్రోన్స్ అయితే కనుక మొత్తం ఎటు చుట్టుపక్కల మొత్తం కూడా ఇంకా స్కాన్ అయితే ఇంకా చేశారు ప్రతి ఒక్కరు అయితే ఇంకా. కానీ ఎటువంటి చిన్న క్లూ అంటే ఇంకా చిన్న క్లూ అయితే దొరకలే. కానీ వీళ్ళందరూ కూడా అయితే ఇంకా ఒక్క దానిపైన అయితే ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. అదేంటో తెలుసా, ఎప్పుడైతే ఇంకా జ్ఞానేశ్వరి అయితే ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పెంచుకున్న కుక్క కూడా అయితే ఇంకా జ్ఞానేశ్వరి వెనకాల తెలియరు. ఈ జ్ఞానేశ్వరి అంతేకాకుండా వీళ్ళు పెంచుకున్న కుక్క అయితే ఇంకా మళ్ళీ అయితే ఇంకా తిరిగి వెనక్కి రాలేదు. కానీ ఎప్పుడైతే కనుక 3 days తర్వాత అయితే ఇంకా వీళ్ళు పెంచుకున్న కుక్క మాత్రం అయితే ఇంకా ఇంటికి వచ్చేసింది. కానీ జ్ఞానేశ్వరి అయితే ఇంకా ఇంటికి అయితే ఇంకా రాలే. సో చాలా మంది ఏమనుకున్నారంటే ఈ యొక్క జ్ఞానేశ్వరి అయితే ఇంకా వెళ్ళిపోయింది, కానీ వీళ్ళు పెంచుకున్న కుక్క అయితే ఇంటికి అయితే వచ్చింది కదా. సో ఈ కుక్క కథ ఇంకా జ్ఞానేశ్వరి అనేది ఎక్కడుందో తెలుసు. జ్ఞానేశ్వరి అనేది ఒక ఎటు రూట్లో వెళ్ళింది, ఏ రూట్లో వెళ్ళిందో మొత్తం కూడా ఒక కుక్కకి తెలుసు. కాబట్టి మనం అయితే ఇంకా ఈ కుక్కకి GPS ట్రాకర్ పెట్టామనుకో మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి అయితే ఈ కుక్క అయితే వెళ్తుంది, మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు అని చెప్పదు అనుకున్నారు ఈ యొక్క జ్ఞానేశ్వరి యొక్క చిన్నర్నత ఇంకా. కానీ కట్ చేస్తే కనుక చాలా మంది అయితే ఇంకా దీనిపైన ఇంకా నమ్మకం అయితే పెట్టుకున్నారు. ఈ యొక్క పెంచుకున్న కుక్క పైన ప్రెసెంట్ ఈ యొక్క కుక్క అయితే ఇంకా చనిపోయింది అనమాట. సో చాలా మంది ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఈ యొక్క కుక్క ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు చాలా మంది అయితే ఇంకా దీన్ని ఎవరో కొట్టారు, ఏదన్నా జంతువు దీన్ని భయపెట్టి ఉండొచ్చు అని చెప్పి అన్నారు. మెయిన్ థింగ్ ఏమంటున్నారు తెలుసా, ఎప్పుడైతే కనుక జ్ఞానేశ్వరి దగ్గర ఈ కుక్క ఉన్నదో ఈ యొక్క కుక్కని ఎవరైతే ఇంకా గట్టి కొట్టేసి జ్ఞానేశ్వరిని అయితే ఇంకా కిడ్నాప్ చేశారేమో అని చెప్పి అంటున్నారు. సో ఈ యొక్క కుక్కతో క్లూ పెట్టుకున్న పోలీసులు కానీ అందరం కూడా ఇంకా ప్రెసెంట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అసలు ఈ యొక్క డాగ్ అనేది ప్రెసెంట్ అయితే ఇంకా ఏ విధంగా చనిపోయింది, అంతేకాకుండా ప్రెసెంట్ ఈ యొక్క కేసు పైన అప్డేట్ ఏంటి, ఇంతటికి జ్ఞానేశ్వరి అనేది ఇంటికి వస్తుందో లేదో మనం మాట్లాడుకుందాం. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది అయితే ఇంకా జ్ఞానేశ్వరి వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా అరెస్ట్ చేశారు, మెయిన్ గా అయితే వాళ్ళ ఫాదర్ ని అని చెప్పి ఇంకా చాలా మంది అయితే ఇంకా బయట రూమర్స్ చేస్తున్నారు. ఇంతటికి వాళ్ళ ఫాదర్ ని అరెస్ట్ చేశారా లేదా, ఒక ఫాదర్ పైన ఎందుకు పోలీసులు అనేది ఎక్కువ ఇంకా నిఘా పెట్టారు, మనం అయితే ఇంకా ఈ రోజు ఒక వీడియో మనం చాలా క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. జ్ఞానేశ్వరి ఈ యొక్క చిన్నారి తప్పిపోయి ప్రెసెంట్ అయితే ఇంకా 7 days అయితే అవుతున్నాయి. పోలీసులు కానీ టాస్క్ ఫోర్సెస్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలైనా సరే వీళ్ళ పేరెంట్స్ అయినా సరే ఏం నమ్ముతున్నారు తెలుసా, జ్ఞానేశ్వరి బతికే ఉంది, జ్ఞానేశ్వరి బతికే ఉంది, ఇంటికి తిరిగి వచ్చేస్తుంది, పోలీసులు అయితే ఇంకా ఎక్కడున్నా సరే ఒక అమ్మాయిని కనిపెడతారు అని చెప్పి ఒక నమ్మకంతోనే ప్రెసెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక కేసు పైన ఇంట్రెస్టింగ్ అయితే ఇంకా చూస్తున్నారు. అది దేనివల్ల తెలుసా, వీళ్ళు పెంచుకున్న ఒక కుక్కతో అయితే కనుక. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానేశ్వరి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ ఒక కుక్క కూడా ఇంకా బయటికి అయితే వెళ్ళింది, జ్ఞానేశ్వరిని కూడా ఫాలో అయితే చేసింది. కానీ 3 days తర్వాత ఇంక ఒక డాగ్ అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసింది, కానీ జ్ఞానేశ్వరి అయితే ఇంకా ఇంటికి అయితే రాలే. చాలా మంది అయితే ఇంకా ఈ యొక్క డాగ్ పైన అయితే ఇంకా నమ్మకం అయితే పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా, జ్ఞానేశ్వరి ఎక్కడుందో ఈ యొక్క డాగ్ కథ తెలుసు, జ్ఞానేశ్వరి ఏ రూట్లో వెళ్ళింది ఒక కుక్కకి తెలుసు అని చెప్పదు. ఇంకా చాలా మంది అయితే ఇంకా దీనిపైన నమ్మకం పెట్టుకొని కొంతమంది అయితే ఇంకా చాలా గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఇంకా దీనిపైన ఇంకా చాలా ప్రయోగించారు. అందులో మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, ఎప్పుడైతే 3 days తర్వాత ఒక డాగ్ తిరిగి వచ్చిందో ఆ డాగ్ కండిషన్ ఏంటో తెలుసా, ఈ యొక్క డాగ్ పైన ఎవరో కొట్టినట్టు గుర్తులతో ఉన్నాయంట. అంతేకాకుండా ఈ యొక్క డాగ్ పైన అయ్యో చిన్న చిన్న దెబ్బలు కాకుండా పెద్ద పెద్ద దెబ్బలు అయితే కనిపించే. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క డాగ్ అయితే ఇంకా భయపడుతుందంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఎవరన్నా భయపెట్టేసని ఈ యొక్క కుక్కలు కానీ జంతువులు కానీ భయపడితే, అంతేకాకుండా ఆ మనిషి ఆ విధంగా చేశాడు కదా అందరు కూడా అంతేనేమో అని చెప్పేది. ఇంకా ఏ డాగ్ అయితే కనుక ఎటువంటి మనిషి దగ్గరికి వెళ్ళకుండా ఇంకా భయపడుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క డాగ్ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తినే దగ్గర ఎటు చూసినా కానీ గాయాలు అయితే కనిపించాయంట. గాయాలు కనిపించాయని చెప్పి చాలా మంది అయితే ఇంకా ఇంకో కుక్క వచ్చింది, ఇదిగో డాగ్ వచ్చిందని చెప్పి కనుక ప్రతి ఒక్కరు అయితే ఇంకా దీని దగ్గరికి రావడంతోనే చాలా మంది అయితే ఇంకా చూసి ఆ డాగ్ అయితే ఇంకా భయపడింది. సో డాగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరైతే ఒక జ్ఞానేశ్వర మదర్ అయితే ఉన్నారో ఈ మదర్ దగ్గరికి అయితే వచ్చి శారీ అయితే ఇంకా లాగారంట. అంటే శారీకి కొంగు అయితే ఉంటుంది కదా, ఈ యొక్క కొంగు లాగుతుందంట. అంటే జ్ఞానేశ్వరి వాళ్ళకి అమ్మకి ఈ యొక్క డాగ్ అయితే ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అని చెప్పి కనుక లాగుతుంటే ఎవరో మనుషులతో ఎక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి ఈ యొక్క డాగ్ అయితే ఇంకా పారిపోయిందంట మళ్ళీ అయితే ఇంకా. సో పారిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ యొక్క డాగ్ అయితే ఇంకా ఫుడ్ అయితే ఇంకా పెట్టారు. సో ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా ఎటువంటి ఫుడ్ అయితే ఈ యొక్క డాగ్ అయితే ఇంకా తినలేదు. సో తింటలేదు అని చెప్పి ఇంకా దీనికి ఒక బోన్ అయితే ఇంకా క్రియేట్ అయితే చేసి ఈ యొక్క డాగ్ అయితే ఇంకా బోన్ అయితే పెట్టేసి దానికి అయితే ఇంకా ఫుడ్ అయితే పెట్టారు. ఈ యొక్క డాగ్ పైన ఇంకా చాలా మంది అయితే ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే జ్ఞానేశ్వరి ఎక్కడుంది, జ్ఞానేశ్వరి ఏ రూట్లో వెళ్ళిందో, ఒకవేళ మళ్ళీ ఒక డాగ్ అయితే ఇంకా జ్ఞానేశ్వరి
జ్ఞానేశ్వరి చూడాలి అని చెప్పి ఇంకా మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్తే మనకి ఏదో విధంగా హెల్ప్ అయితే అవుతుంది. ఇప్పుడు మన ఈ యొక్క డాగ్ అయితే మనం మంచిగా ఇంకా చూసుకుందాం, ఈ యొక్క డాగ్ పైన మనం నమ్మకం అయితే పెట్టుకుందాం. ఈ యొక్క డాగ్ అయితే మనకి ఎటువంటి క్లూ అయితే ఇస్తుందని చెప్పి అనుకుని ఈ యొక్క డాగ్ అయితే ఇంకా మంచిగా ఫుడ్ పెడుతుంటే ఈ యొక్క డాగ్ అయితే ఇంకా ఫుడ్ తినకుండా ఇంకా బోన్లో ఇంకా పెట్టారు. దీని నెక్స్ట్ డే అయితే కనుక ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఉంటారో ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఇంకొక సలహా అయితే ఇచ్చారు. అది ఏంటంటే డాగ్ మెడకి అయితే కనుక ఒక జీపీఎస్ ట్రాకర్ అయితే మనం పెడదాం. ఈ యొక్క జీపీఎస్ ట్రాకర్ పెట్టామంటే ఈ యొక్క డాగ్ అయితే ఇంకా ఏ యొక్క రూట్ అయితే వెళ్తుందో ప్రతి రూట్ అయితే మనకి అయితే ఇంకా ఆటోమేటిక్ అయితే ఫీడ్ అయిపోద్ది. కాబట్టి మనం ఒక జీపీఎస్ ట్రాకర్ ఫాలో అయ్యామంటే ఈ యొక్క అమ్మాయి దగ్గరికి డాగ్ వెళ్ళిందంటే మనం ఈజీగా అయితే కనిపెట్టచ్చు అని చెప్పి ఒక ప్లాన్ అయితే ఇంకా ఒక డాగ్ అయితే వీళ్ళు జీపీఎస్ ట్రాకర్ అయితే ఇంకా అటాచ్ అయితే చేశారు. ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది అది ఏ విధంగా వీళ్ళు జీపీఎస్ ట్రాకర్ అనేది ఒక డాగ్ కి అటాచ్ చేస్తారో చూడండి. సో అర్థమైంది కదా వాళ్ళు ఏ విధంగా బలవంతంగా చేస్తున్నారో. ఎందుకంటే డాగ్ అయితే ఇంకా అక్కడే భయపడిపోయింది అనమాట. అంటే ఇంటికి రాకముందు ఒక డాగ్ అయితే ఇంకా ఎవరో భయపెట్టించారని అనను కానీ ఆ డాగ్ అయితే ఇంకా భయపడుతూనే ఉన్నది అప్పుడు దాకా ఇంకా. ఎందుకంటే ఎప్పుడు ఇంటి దగ్గర అంతమంది లేని జనం సడన్ గా అంతమంది జనం చూసి ఇంకా భయపడుతుంది అని చెప్పి అన్నారు. కొంతమంది అయితే ఇంకా దీన్ని ఎవరో భయపెట్టించారు అందుకు కూడా భయపడుతుంది అని చెప్పి అనుకున్నారు. సో ఈ వీళ్ళు అయితే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా భయపడుతుందని చెప్పి మన పైన ఏదైనా అటాక్ చేస్తుందని చెప్పి అయితే ఇంకా మొత్తం చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి జీపీఎస్ ట్రాకర్ అయితే ఇంకా అప్లై చేశారు. సో జీపీఎస్ ట్రాకర్ అప్లై చేసిన తర్వాత ఒక డాగ్ అయితే వదిలేశారు నైట్ పూట అయితే ఇంకా. సో ఒక డాగ్ అయితే ఏదైనా చేస్తే మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్తుందని చెప్పి ఈ యొక్క డాగ్ వదిలేసిన తర్వాత ఈ యొక్క డాగ్ అయితే గనక 12 కిలోమీటర్స్ అయితే ఇంకా నడిచిందంట. సో ఒక 12 కిలోమీటర్స్ ఏంట్రా రేడియస్ అసలు లొకేషన్స్ ఏ ప్లేసెస్ కి వెళ్ళిందని చెప్పి చూస్తే ఇంకా సేమ్ ఆ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వకుండా ఇంకా ఒక నార్మల్ రోడ్ లోకి అయితే ఇంకా 12 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. కానీ జ్ఞానేశ్వరి దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఎటువంటి క్లూ అయితే ఇంకా పోలీసులకు అయితే దొరకలేదు. సరే అని చెప్పి అయితే కనుక మళ్ళీ ఒక డాగ్ కి అయితే ఇంకా ఫుడ్ పెడుతుంటే ఈ యొక్క డాగ్ అయితే ఇంకా ఎటువంటి ఫుడ్ అయితే ఇంకా అసలు చేయలేదంట. ఫుడ్ తింటలేదని చెప్పి ఇంకా డాక్టర్ అయితే పిలిచి ఒక డాగ్ పైన మనం అయితే ఇంకా 100% హోప్స్ అయితే పెట్టుకున్నాం. కాబట్టి ఈ యొక్క డాగ్ కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. జ్ఞానేశ్వరి ఎక్కడుంది ఈ యొక్క డాగ్ తెలుసు కాబట్టి ఈ యొక్క డాగ్ ఏమైనా క్లూ ఇస్తుంది అని చెప్పి ఇంకా చాలా మంది అయితే నమ్ముకున్న ఈ యొక్క డాగ్ అయితే ఇంకా దానికి ఏ విధంగా మెడిసిన్ కావాలో దానికి ఏ విధంగా ఫుడ్ కావాలో ప్రతి ఒక్కటి అయితే ఇంకా చూసుకున్నారు. ఇంకో పాయింట్ ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఇంకా జీపీఎస్ ట్రాకర్ అయితే పెడుతున్నారు ఒక డాగ్ కి ఆ ఒక ట్రాకర్ అప్లై చేస్తున్నప్పుడు దాన్ని అయితే ఇంకా చాలా విధాలుగా భయపెట్టించారు. దాని చేతులు కట్టడం నోరు కట్టడం ఆ విధంగా చేయడంతో అది ఇంకా భయపడిపోయింది. సో వీళ్ళు నన్ను ఏదో చేస్తున్నారని చెప్పదు ఇంకా. సో ఈ యొక్క భయంతో అయితే కనుక ఈ యొక్క డాగ్ అయితే కనుక అసలు ఏ ఫుడ్ తినకుండా ఏమి చేయకుండా ఇంకా డాక్టర్స్ దీనికి మెడిసిన్స్ ఇచ్చినా గానీ ఎవరైతే పోలీసులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ తెలుగు స్టేట్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఇంకా నమ్మకం పెట్టుకున్నారో ఈ యొక్క డాగ్ పైన ప్రెసెంట్ ఈ యొక్క డాగ్ అయితే ఇంకా చనిపోయింది. చాలా మంది అయితే ఇంకా ఏదో డిసీజ్ అది వచ్చింది అంటారు. చాలా మంది అయితే ఈ యొక్క డాగ్ ఎప్పుడైతే ఇంకా ఫారెస్ట్ లోకి వెళ్ళారో ఏదైనా పాము అయితే కాట్ వేసింది అని చెప్పి అంటారు. చాలా మంది అయితే ఈ యొక్క డాగ్ పైన అయితే ఇంకా ఏదో చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క డాగ్ చనిపోయిన తర్వాత అయితే ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు వరకు అయితే ఇంకా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలన్నీ కూడా ఇంకా కోల్పోయా. మెయిన్ అయితే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కథ ఇంకా. ఎందుకంటే పెంచుకున్న కూతురే కాదు పెంచుకున్న పెంపుడు కుక్క కూడా అయితే ఇంకా ఈ విధంగా వాళ్ళకి దూరం అవడంతో వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. సో మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఏదైతే ఇంకా కేసు అయితే రన్నింగ్ అవుతుందో ప్రెసెంట్ ఇప్పుడు వరకు అయితే ఇంకా పోలీసులకి ఎటువంటి క్లూ అయితే ఇంకా దొరకలేదు అనమాట. సో ఇది డాగ్ పైన ఉన్న అప్డేట్ అయితే ఇంకా. సో ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఏదో చేశారు ఒక అమ్మాయిని అని చెప్పి ఇంకా చాలా మంది అంటున్నారు కదా. సో వాళ్ళ పేరెంట్స్ ని అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా ఇంకా పోలీసు అయితే ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు. పోలీస్ స్టేషన్ పిలిచారు, ఇంటర్గ్రేషన్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయితే ఇంకా ఎటువంటి ఫిల్ చేయలేదు. జస్ట్ ఏంటి అసలు ఏం జరిగిందో డీటెయిల్స్ అయితే ఇంకా ఫిల్ చేసుకున్నారు అంతే తప్ప వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ ఫ్యామిలీని అయితే ఇంకా పోలీసులు అయితే ఇంకా ఎటువంటి ఇబ్బంది అయితే పెడతలేదు. సో మొత్తం అయితే ఇంకా చాలా క్లారిటీతో అయితే ఇంకా ఒక కేసు అయితే ఇంకా ఒక పాప పైన ఇంకా ఇన్వెస్టిగేట్ అయితే ఇంకా జరుగుతుంది. ఎటువంటి క్లూ దొరుకుతుంది అని చెప్పి ఇంకా చాలా మంది ఇంకా ట్రై చేస్తున్నారు కానీ ఎటువంటి క్లూ అది దొరుకుతుంది. పైన డ్రోన్స్ తిరుగుతున్నాయి. చాలా మంది అయితే ఇంకా ఒక అడవిలోకి దిగి మరి అయితే గనక ఈ యొక్క అమ్మాయి కోసం అయితే ఇంకా తిరుగుతున్నారు. సో చూడాలి మరి ఒక అమ్మాయి దొరకాలి అని చెప్పి ఇంకా దేవుడిని అయితే ఇంకా కోరుకుందాం. అమ్మాయి దొరికిందంటే తెలుగు రాష్ట్రంలో హ్యాపీ పర్సన్స్ అయితే ఇంకా ఎవరైతే ఉండరు అనమాట. సో ఇదనమాట టోటల్ యొక్క కేసు పైన అప్డేట్ అయితే ఇంకా. ఒకవేళ ఈ యొక్క కేసు పైన ఏదైనా కానీ అప్డేట్స్ వచ్చినాయి కానీ ఈ యొక్క కేసు పైన ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చినా సరే మీకు వెంటనే మీకు అయితే ఇంకా అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ యొక్క అప్డేట్స్ మీకు క్లారిటీగా ఎటువంటి మిస్ కాకుండా మీరు ఉండాలంటే ఇంకా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం అయితే ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో ఇంకా మళ్ళీ మేము వస్తా. అంతవరకు బాయ్ మచ్చా.